రఫేల్ గురించి ఏదైతే ఉండేనో ఆల్మోస్ట్ డీల్ సైన్ అయిపోయి ఉండే ఇన్ ది మిడ్ ఆఫ్ జాన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇది డిస్కస్ చేసిండ్రు. మనకు 29 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. 42 ఆర్ 43 స్క్వాడ్రన్స్ ఈజ్ ద రికమెండెడ్ ఫ్లీట్ ఉండాలి మన దగ్గర. ఇది మన రాఫేల్ జెట్లది ఆర్ ఎయిర్ ఫోర్స్ది. సో మన దగ్గర 29 ఉన్నాయి. సో మనకు రాఫేల్ కావాలా, అది స్ట్రాటజిక్ ఉంటుంది అని చెప్పి మనం మరైన్ రాఫేల్స్ కూడా తీసుకున్నాం. దాని తర్వాత మన నార్మల్ రాఫేల్స్ కూడా తీసుకుంటామని చెప్పి డసాల్ట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి మనం ఆర్డర్ పెట్టినాం. ఈ ఆర్డర్ ఎంతవరకు ఉండేనంటే $36 to $43 బిలియన్ అని అంటున్నారు. సో లెటస్ కీప్ ఇట్ యాజ్ డిఫెన్స్ సెక్యూరిటీ ఏషియా ఇచ్చిన ప్రకారం, న్యూస్ ప్రకారము. అట్లాంటిది మన భారత్ ఇవాళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుంది డసాల్ట్ రాఫేల్ అని అంటే భారత్ యొక్క ప్రతిభ ఏ రకంగా ఉన్నది అని ఒకసారి మీరు అందరూ ఆలోచించారు. ఇవాళ ఫ్రాన్స్ ఐసీడీ ఇయ్యానంటే నో అని చెప్పిన వాడు చెప్పే పద్ధతి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఇంటిగ్రేట్ చేసిన అనుకో, బ్రహ్మోస్కి నేను రాఫేల్ని ఇంటిగ్రేట్ చేసిన. బ్రహ్మోస్ అనే మిజైల్ ఎవరెవరితో తయారు చేసి ఇట్స్ జాయింట్ వెంచర్ బిట్వీన్ రష్యా అండ్ భారత్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం భారతీయులం. భారత్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ భారత్ దగ్గర ఉండాలనా లేదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పారు. అయితే భారత్ ఏమన్నదంటే, నువ్వు కుర్చీ మరత పెట్టి పెట్టుకో, డీల్ లేదు, బొంగు లేదు, భూషణం లేదు, నీ రాఫేల్ నాకు అసలే వద్దు, నేను క్లియర్ కట్గా సుకోయ్ 57 రష్యన్ ఫైటర్ జెట్కి వెళ్ళిపోతున్నా. ఎందుకు అని అంటే నాకు డైరెక్ట్ సోర్స్ కోడ్ కూడా ఇస్తా అంటు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మన రఫేల్ గురించి ఏదైతే ఉండేనో ఆల్మోస్ట్ డీల్ సైన్ అయిపోయి ఉండే ఇన్ ది మిడ్ ఆఫ్ జాన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇది డిస్కస్ చేసిండ్రు. మనకు 29 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. 42 ఆర్ 43 స్క్వాడ్రన్స్ ఈజ్ ద రికమెండెడ్ ఫ్లీట్ ఉండాలి మన దగ్గర. ఇది మన రాఫేల్ జెట్లది ఆర్ ఎయిర్ ఫోర్స్ది. సో మన దగ్గర 29 ఉన్నాయి. సో మనకు రాఫేల్ కావాలా, అది స్ట్రాటజిక్ ఉంటుంది అని చెప్పి మనం మరైన్ రాఫేల్స్ కూడా తీసుకున్నాం. దాని తర్వాత మన నార్మల్ రాఫేల్స్ కూడా తీసుకుంటామని చెప్పి డసాల్ట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి మనం ఆర్డర్ పెట్టినాం. ఈ ఆర్డర్ ఎంతవరకు ఉండేనంటే $36 to $43 బిలియన్ అని అంటున్నారు. సో లెటస్ కీప్ ఇట్ యాజ్ డిఫెన్స్ సెక్యూరిటీ ఏషియా ఇచ్చిన ప్రకారం, న్యూస్ ప్రకారము ఇట్ ఈస్ అరౌండ్ సమ్ $43 బిలియన్ డీల్. నాకు తెలిసి ఇప్పటిదాకా ఉన్న డీల్స్లల్లో $43 బిలియన్ అని అంటే ఒక మామూలు దేశం, ఒక చిన్నపాటి దేశానికి జీడిపి ఉంటుంది ఫ్రెండ్. అట్లాంటిది మన భారత్ ఇవాళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుంది డసాల్ట్ రాఫేల్ అని అంటే భారత్ యొక్క ప్రతిభ ఏ రకంగా ఉన్నది అని ఒకసారి మీరు అందరూ ఆలోచించారు. నా కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ దిస్ డీల్ క్యాన్సిల్ అని ఎందుకు అంటున్నాము, అసలు ఎందుకు అంటున్నారు? నో ఐసీడీ అని చెప్పి ఇక్కడ మీకు స్టేట్మెంట్ కనిపిస్తుంది. నో ఐసీడీ నో డీల్ అని చెప్పి మనం మాట్లాడినాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెనకటికి సింపుల్గా భారత్ ఏమన్నది, ఆపరేషన్ సింధూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాకు ఈ రఫేల్ ఫైటర్ జెట్ ఇది సోర్స్ కోడ్ కావాలా అని చెప్పి సోర్స్ కోడ్ అడిగితే, సోర్స్ కోడ్ అనేది చాలా సీక్రెట్, అట్లెట్లు ఇస్తాము, మీకు సోర్స్ కోడ్ ఇస్తే ఇక మేమేం గడివికల్లా అని చెప్పి రఫేల్ మాట్లాడింది. అంటే ఫ్రెంచ్ కంపెనీ ఆర్ ఫ్రాన్స్ మాట్లాడింది. ఇది మన డిఫెన్స్ సెక్యూరిటీ ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది, అది నిజంగా చెప్పాలంటే దాన్ని వైలేట్ చేస్తుంది, అట్లెట్లా మేము సోర్స్ కోడ్ ఇస్తాము అని అన్నారు. కరెక్టే. ఇప్పుడు ఆబ్వియస్గా నేను ఎప్పుడైతే బిజినెస్ చేస్తున్నో ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు సోర్స్ కోడ్ ఇవ్వడం అనేది కష్టం. భారత్ ఏమని అన్నదనంటే, మళ్ళీ నువ్వు నాకు సోర్స్ కోడ్ ఇవ్వకపోతే నేను నీ మిజైల్స్ ఏమైనా అమర్చాలనంటే నాకు ప్రాబ్లం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, నువ్వు సోర్స్ కోడ్ ఇవ్వనంటున్నావు కదా, ఫైన్, నాకేం కావాలా, ఐసీడీ కావాలా అని అంటుంది భారత్. ఐసీడీ అంటే ఏంటంటే ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్. ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలా, అది ఇవ్వలేదని అంటే బగాంచ్, డీల్ క్యాన్సల్, బగాంచ్, ఇంత పెద్ద డీల్ క్యాన్సల్ అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, గిరీష్ నువ్వు సోర్స్ కోడ్ ఏంది, మళ్ళీ ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్ అంటే ఏంది, ఐసీడీ అంటే ఏంది అని చెప్పి మీకు ఒక వచ్చి ఉంటుంది. అయితే ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఇట్లా ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంటే ఇలా సాఫ్ట్వేర్ iOS అంటాం కదా, ఇది కంప్లీట్గా ఆండ్రాయిడ్తో నడుస్తుంది, మనందరికీ తెలుసు. బట్ అలా ఇప్పుడు నువ్వు ఏమైనా చేంజెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నీకు సోర్స్ కోడ్ తెలియాలి ఆండ్రాయిడ్ది, అప్పుడే కానీ నువ్వు పోయి అలా చేంజెస్ చేయలేవు. అంటే నువ్వు సాఫ్ట్వేర్ని ఏమైనా చేంజ్ చేసి నీకంటూ ఒక రికమెండెడ్ తీసుకురావాలని అంటే ఆబ్వియస్గా నీకు దాని సోర్స్ కోడ్ తెలియాలి. సో సోర్స్ కోడ్ ఇవ్వడము అంటే కంప్లీట్గా ఆండ్రాయిడ్ తన బిజినెస్ని ప్యాక్ చేసుకున్నట్టే కదా. సో సోర్స్ కోడ్ ఎవడు ఇయ్యడు. అప్పుడు మనం ఫ్రాన్స్కి సపోర్ట్ చేద్దామా, మళ్ళీ భారత్కి సపోర్ట్ చేద్దామని అంటే న్యాచురల్గా సోర్స్ కోడ్ ఎవడు కూడా ఇయ్యడు కాబట్టి అది పేటెంటెడ్ ఉంటుంది. కాబట్టి ఫ్రాన్స్ తన పేటెంటెడ్ ప్రోడక్ట్స్ని ఖచ్చితంగా సీక్రెట్గానే పెట్టు. బట్ ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం, ఐసీడీ అడుగుతున్నాం. మళ్ళీ సోర్స్ కోడ్కి ఐసీడీకి డిఫరెన్స్ ఏంది గిరీష్ అని అంటే, ఆండ్రాయిడ్ సోర్స్ కోడ్ అడిగి కంప్లీట్గా iOSని కైవసం చేసుకోవడం అనేది ఎవడు ఇయ్యడు.
బట్ ఇప్పుడు నేనేమంటున్నా, నా మొబైల్లో నాకు అంటే ఎట్లాంటి యాప్ అయినా నేను డౌన్లోడ్ చేసుకుంటా, ఎట్లాంటి యాప్ నాకు అవసరం లేకపోతే నేను దాన్ని తీసేస్తా. ఇది ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్ అని అంటారు అనమాట, ఐసిడి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదైనా ఒక గేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే నేను ఒక బ్యాంక్ యూజ్ చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐసిఐసిఐ బ్యాంక్ యూజ్ చేస్తా, దాని ఆ మొబైల్ అప్లికేషన్ నేను డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ మై ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్. అంటే నేను డౌన్లోడ్ చేసుకుంటా, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నేను బంద్ చేసుకుంటే ఆ ఇంటర్ఫేస్ అనేది తీసేసుకుంటా, ఆ యాప్ తీసేసుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎందుకు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపేమన్నా వార్ జరిగినప్పుడు నేను దానికి బ్రహ్మోసో లేకపోతే అగ్నియో లేకపోతే ఏదో నా ఎక్సెట్రా మెజైల్స్ ఉన్నాయో నేను దాన్ని ఫిట్ చేయాలని అనుకుంటా. ఫిట్ చేయాలని అనుకున్నప్పుడు నేనేమన్నా ఖచ్చితంగా నేను ఫ్రాన్స్ దగ్గరకు పోవాల్సి వస్తుంది. ఎందుకు అనంటే దీని సాఫ్ట్వేరు ఫ్రాన్స్ వాడు సప్లై చేసే మిజైల్స్కి కంపాటబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను సడన్గా నా బ్రహ్మోసో లేకపోతే నా అగ్నియో లేకపోతే నా పృథ్వీయో దీనికి ఇంటిగ్రేట్ చేద్దామని అంటే ఇది ఖచ్చితంగా సోర్స్ కోడ్ అడుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం, నువ్వు సోర్స్ కోడ్ ఇవ్వాలంటున్నావు, ఫైన్, నీ పేటెంటెడ్ ప్రాజెక్ట్ ఫైన్, నువ్వు చాలా కష్టపడి ఇంత పెద్ద మంచి మెషిన్ని తయారు చేసినావు, ఫైన్, వీ యాక్సెప్ట్ ఇట్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడైతే నా టెక్నాలజీ నేను పెట్టలేదు అనుకో, ప్రతిసారి నేను నిన్ను అడగాలనంటే నాకు డిలే అవుతుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ డిఫెన్స్ ప్యాక్స్ అని అనేటివి మనం ముందే డిస్కస్ చేసుకునేవి కదా. నేను పుణ్యానికి నేనేం అడుగుతలేను కదా అని భారత్ ఎదురు దాడి దిగింది. అంటే ఎదురు దాడి అని అనే దానికంటే బిజినెస్ డీల్ అడుగుతున్నది ఆత్మనిర్భర్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ వెనకటికి కూడా మనం అనుకున్నాం ఏంటంటే రాఫేల్ యొక్క ఫ్యూజ్ ల్యాక్ ఏదైతే ఉందో చూడు, అది ఖచ్చితంగా భారత్లోనే తయారు కావాలా. ఈ ఒక సెగ్మెంట్ ఆఫ్ ఫైటర్ జెట్స్ ఏమో మీకు ఫ్రాన్స్ నుంచి వస్తాయి, మిగతాయి కంప్లీట్గా భారత్లోనే ఆత్మనిర్భర్ భారత్ కింద ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ కావాలా అని చెప్పి మనం వెనకటికి మాట్లాడుకున్నాం. ఇవాళ ఫ్రాన్స్ ఐసిడి ఇయ్యానంటే నో అని చెప్పినాం. ఇప్పుడు మనకి క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పుడు నేను ఈ అగ్నిని దీనికి పెట్టాలి అని అంటే నాకు ఐసిడి తెలవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది వేరే ఏదైనా దేశంతో మనకు ఇబ్బంది జరిగింది, మనం ఏదైనా వార్ జోన్లోకి వెళ్ళిపోయినాం. వార్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రహ్మోస్ దీనికి ఇంటిగ్రేట్ చేద్దామని అనుకుంటున్నా. ఇంటిగ్రేట్ చేద్దామని అనగానే నాకు సోర్స్ కోడ్ ఆడు చెప్పకుండా ఫ్రాన్స్ ఓడి వచ్చి నాకు ఫ్రాన్స్ ఓడి చేయాలని అన్నప్పుడు నాకు ఇబ్బంది అవుతుందా కాదా? అప్పుడు నా వార్లో నాకు స్ట్రాటజిక్ లీవరేజ్ అనేది తగ్గుతుందా తగ్గదా? మళ్ళీ ఇది వార్ లీవరేజ్ తగ్గుతున్నప్పుడు నాకు నేను తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత, నాకు అప్పుడు ఈ గద్దలు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. ఎప్పుడైతే నాకు పనికిరాని వస్తువు ఏదైతే ఉంటుందో చూడు, ఇది నిజంగా చెప్పాలంటే తుప్పు సామాన్తో సమానమే కదా. అయితే ఇప్పుడు మీరు ఒకటి అడగొచ్చు, గిరీష్ మళ్ళీ ఫ్రాన్స్ వాడు రఫేల్ ఇచ్చినప్పుడు వాడు ఒక మిజైల్ కంపాటబిలిటీ ఇచ్చిందంటే వాడు మిజైల్ కంపాటబిలిటీ ఇస్తాడు. అంటే నువ్వు ఫైటర్ జెట్తో పాటు ఫ్రాన్స్ మిజైల్ కొనాల్సి వస్తుంది, అది కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడిచ్చే మెజైల్ 20 కోట్లు ఉందనుకో, నువ్వు తయారు చేసుకున్న మెజైల్ ఏదైతే ఉందనుకో అది 2.5 crores ఉందనుకో, ఆబ్వియస్గా నువ్వు 2.5 crores మెజైల్ వాడుకుంటా అంటావు కదా. అది నీ ఆర్థికంగా నిజంగా చెప్పాలంటే ఆత్మనిర్భరత కదా, నీ కాస్ట్ ఎస్కలేషన్ని తగ్గిస్తుంది కదా. సో నీ ఐసిడి అనేది నాకు ఖచ్చితంగా కావాలా అని అన్నారు. అయితే ఫ్రాన్స్ ఏమంటుందనంటే, నీకు నేను ఐసిడి ఇచ్చినానంటే నా యొక్క స్పెక్ట్రమ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏదైతే ఉంటుంది కదా, స్పెక్ట్రమ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అది మొత్తం లీక్ అయిపోతుంది కదా అంటాడు. అంటే వాడు చెప్పే పద్ధతి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఇంటిగ్రేట్ చేసిన అనుకో, బ్రహ్మోస్కి నేను రఫేల్ని ఇంటిగ్రేట్ చేసిన. బ్రహ్మోస్ అనే మిజైల్ ఎవరెవరితో తయారు చేసి ఇట్స్ జాయింట్ వెంచర్ బిట్వీన్ రష్యా అండ్ భారత్. ఇప్పుడు నేను ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈ సీక్రెట్ అనేది నేను ఖచ్చితంగా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో రష్యాకు కూడా తెలుస్తుంది. రష్యాకు తెలిసినప్పుడు నా సీక్రెట్ పోతుంది కదా. నేను భారత్తో సరే నువ్వు నాకు $43 బిలియన్ ప్రాజెక్ట్ ఇస్తానంటున్నావు, నేను నీకు ఐసిడి ఇస్తానంటున్నా, కాకపోతే నువ్వు మళ్ళీ రష్యాకు కూడా తెలిసిపోతుంది కదా అని చెప్పి ఫ్రాన్స్ తన అప్రహెన్షన్స్ వ్యక్తం చేస్తున్నా. దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆల్సో, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే తెలుస్తుందా తెలియదా, తెలిసిపోతుందా లేకపోతే తర్వాత ఏమవుతుంది అనేది పక్కకు పెట్టు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం భారతీయులం. భారత్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ భారత్ దగ్గర ఉండాలనా లేదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పారు. అయితే భారత్ ఏమన్నదంటే, నువ్వు కుర్చీ మరత పెట్టి పెట్టుకో, డీల్ లేదు, బొంగు లేదు, భూషణం లేదు, నీ రఫేల్ నాకు అసలే వద్దు, నేను క్లియర్ కట్గా సుకోయ్ 57 రష్యన్ ఫైటర్ జెట్కి వెళ్ళిపోతున్నా. ఎందుకు అని అంటే నాకు డైరెక్ట్ సోర్స్ కోడ్ కూడా ఇస్తా అంటు. రష్యనోడు సుకోయ్ 57 ఇస్తే నాకు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. మోర్ ఓవర్ రష్యన్ ఫైటర్ జెట్స్ది కూడా ఒక సూపర్ మ్యానువరబిలిటీ ఉంటుందంట, దాని గ్లైడ్ సూపర్ అవుతుందంట. సో ఈ కంపారిజన్లో నేను వచ్చినప్పుడు అంటే భారత్ ఏ రకంగా పోతుందని అనేది మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ కంప్లీట్ ఎపిసోడ్లో దేర్ ఈజ్ వన్ పార్ట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లాన్ ఏ, దట్ విల్ గో విత్ ది రఫేల్. సెకండ్ ఏమని అంటున్నారు వాళ్ళు, ఫైన్ నువ్వు నాకు సోర్స్ కోడ్ ఇవ్వకపోతే, నా భారతీయతను నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే నేను నీ మిజైల్స్ ఎందుకు కొనాలా? నా దగ్గర సూపర్ తయారు చేస్తారు నా సైంటిస్టులు, మీ అడ్డమైన పిచ్చి మిజైల్స్ నేను ఎందుకు పెట్టుకోవాలా? అంత కాస్ట్ ఎందుకు వేరీ చేసుకోవాలా? కరెక్టే కదా. భారత్ అడుగు సోర్స్ కోడ్, ఎస్ నేను ఒప్పుకుంటా, బిజినెస్ సీక్రెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్ ఇవ్వకపోతే ఎట్లా? నీ మిజైల్సే నేను కొనాలంటే నా కాస్ట్ పెరుగుతుంది కదా.
అప్పుడు నువ్వు అది ఇవ్వకపోతే నాకు ఇది తుప్పు పట్టిన సామాన్తో సమానమే కదా. నేను సుకోయి 57కి వెళ్ళిపోతా అని చెప్పి క్లియర్ కట్గా భారత్ చెప్పేసింది. ఇప్పటిదాకా భారత్ ఏం చేసింది అని అంటే సుమారు 114 అడిషనల్ డసాల్ట్ రఫేల్ F4 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ని స్ట్రాటజిక్ బ్రేకింగ్ పాయింట్ కింద మన స్క్వాడ్రన్ ఏదైతే ఉందో 29 స్క్వాడ్రన్స్ నుంచి 42, 43 ఏదో ఉండాలంట మనది. సో ఆ స్క్వాడ్రన్స్ని పెంచే ప్రయత్నం చేస్తున్నది. అండ్ మోర్ ఓవర్ మోడర్న్ వార్ఫేర్లో చూస్తే పెద్ద పెద్ద ఫైటర్ జెట్లు కూడా కుర్చీ మడత పెట్టి పేలిపోతున్నాయి. అసలు మనకు అవసరం కూడా లేవు, ఎందుకంటే చిన్న డ్రోన్ పోయి పేల్చేసి వస్తున్నది. ఇవాళ అమెరికా కూడా ఇంత ఇబ్బంది పడుతున్నది అని అంటే ఇరాన్ కూడా పెనట్రేట్ అయ్యి మాట్లాడుతున్నది అని అంటే ఇవాళ లేటెస్ట్ న్యూస్ రష్యాల ఆయిల్ రిఫైనరీని పేల్చిపడేసింది యూక్రెయిన్. అది దేంతో చేసింది అంటే ఫైటర్ జెట్లు ఏం పెద్ద రష్యన్ మీదకి ఫ్లై కాలే. ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్మాల్ డ్రోన్ విచ్ ఇస్ డూయింగ్ ది కంప్లీట్ వర్క్ టుడే. సో ఫైటర్ జెట్స్ ఇవాళ మళ్ళీ అబ్సొల్యూట్ అయిపోయినాయా అని అంటే అబ్సొల్యూట్ ఏం కాలే. ఎందుకు అని చెప్పి నువ్వు మాట్లాడితే మళ్ళీ బంకర్ బస్టర్ బాంబులు యూజ్ చేసి అమెరికా వాడు ఇరాన్ మీద వేసిండు, అలా సుప్రీం లీడర్ని హతమార్చాడు. దేర్ ఈజ్ ఎ స్కోప్ బట్ ద స్కేల్ అట్ విచ్ ద ఎకనామిక్స్ షుడ్ రన్ ఈజ్ గెటింగ్ డిప్లీటెడ్ యాజ్ ఫర్ యాజ్ ది ఫైటర్ జెట్ ఈస్ కన్సర్న్. డ్రోన్లు డామినేట్ చేస్తున్నాయి ఇక్కడ కంప్లీట్గా. సో నువ్వు సోర్స్ కోడ్ ఇవ్వకు, నీ ఆండ్రాయిడ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వకు. కాదనంటలేం, వద్దనంటలేం, మేము కూడా మాకు కూడా వద్దు. కాకపోతే నేను యాప్ ఏది డౌన్లోడ్ చేసుకోవాలో ఏది చేసుకోవద్దో అది కూడా నువ్వు నిర్ణయం అంటే యుద్ధంలో నేను గడివి కూడా కూర్చోవాలా? నాకు ఆ తుప్పు పట్టిన సామాన్తో సమానమా కాదా ఫ్రెండ్స్? మీ కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ భారత్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో నిజంగా చెప్పాలనంటే భారత్ని ముంగట పెడుతుందా లేదా ఫ్రెండ్? అబ్సల్యూట్గా సున్నా అయితే మేరా సున్ నైతో చల్ బాగా. భారత్ మాతాకి జై.